విశాఖ నగరంలోని రుషికొండ ప్యాలెస్ ను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నగరంలోని డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండ అంశాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ యాదవ్ల దృష్టికి తీసుకువెళ్లామని వెంకటరమణ తెలిపారు. వారు ఈ అంశాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి మ్యూజియం లేదని, అందువల్ల చారిత్రక వారసత్వ సంపదను భద్రపరిచే నిలయంగా రుషికొండ ప్యాలెస్ ను మార్చాలని కోరారు. ఇలాంటి మ్యూజియం వల్ల అనేక మంది పర్యాటకుల సందర్శన ద్వారా విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం 500 పైచిలి కోట్ల రూపాయలతో ప్రజాధనంతో రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టింది. ఆ ప్యాలెస్లో ఎవరుండాలి, ఎలాగుండాలి అనేది కూడా ప్రభుత్వ అధికారులు తర్జనాభర్జన పడుతున్నారు. మేమేమంటున్నామంటే అంతటి ప్యాలెస్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలి. ఎందువల్లంటే ప్రభుత్వం నడపడం వల్ల ప్రజాధనం ఉంది. అక్కడ ప్రభుత్వం ఎలా నడపాలంటే ఒక మ్యూజియం చేయాలి. మనకి చాలా అద్భుతమైనటువంటి పురావస్తులో బోల్డ్ అయినటువంటి కళాఖండాలు దొరికాయి. వాటినన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టాలి. అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి ఉంది, మత్స్యకార సంస్కృతి ఉంది. ఈ రాష్ట్రంలోని జైన బౌద్ధ సంస్కృతి చాలా ఉంది. వాటి అన్నింటి కూడా ఉన్నాయి. వాటినన్నింటినీ తీసుకుని పెట్టడం వల్ల ఇది పర్యాటక ప్రాంతం. విశాఖపట్నం ఒక పక్క పారిశ్రామిక ప్రాంతం, ఒక ప్రక్క పర్యాటక ప్రాంతం. అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నానికి ఎంతోమంది పర్యాటకులు వస్తున్నారు. ఆ మ్యూజియం చేసినట్లయితే రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. తద్వారా మన ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా అవుతాయి. కాబట్టి నేటి ప్రభుత్వం ఆలోచన చేసి మ్యూజియంకే మీరు అందరూ కూడా ఒప్పుకుంటారని, మీరు రేపొద్దున జరగవలసినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి నర్సీపట్నం. అదేవిధంగా కోట ఎమ్మెల్యేలకు కూడా పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి మేము ఇవ్వడం జరిగింది మెమోరాండం. వాళ్ళు ఏమన్నారంటే, అందులో ముఖ్యంగా విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారంటే, తప్పకుండా మ్యూజియంకే మేము కృషి చేస్తాం, మ్యూజియం పెట్టిస్తాం అని విష్ణుకుమార్ రాజు గారు కూడా మాకు మాట ఇచ్చారు. కాబట్టి కూటమి పెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అధికారులందరూ కలిసి ఒక ఏక మనసుకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర గొప్పతనం ప్రపంచాలందరికీ తెలియాలనుకుంటే మ్యూజియం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.